పాత నిబంధన కాలంలో ఈ 6 రకాలైనటువంటి జాతులు వారిని వెలివేయాలని దేవుడే చెప్పాడు. కానానీయులు, పెరిజీలు, హివీలు, యెబూసీలు అని 6 రకాలైన జాతులు వారు ఉన్నారు. వీరితో వారు వియ్యమందకూడదని, వారికి సహాయం చేయకూడదని, వారి విషయాల్లో మరి ఎట్టి పరిస్థితుల్లో వారితో మీరు కలిసి ఉండకూడదని దేవుడు ఆనాడు కఠినంగా చెప్పాడు. అలా చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ చెప్పుకుంటే సమయం అంతా అటే పోతుంది. సరే, ఈమె ఆ దేశానికి చెందినటువంటి స్త్రీ. ఈమె ఏం చేసింది అంటే ప్రభువు దగ్గరకు వచ్చింది. మార్గము చాలా డైరెక్ట్గా కనిపెట్టింది. ఈ మధ్య తన ఊరు పోవాలి అంటే మార్గాలు సరిగా ఉండడంలా ఒక బస్సుకి 5 బస్సులు మారాల్సి వస్తుంది. నేనైతే 6 బస్సులు మారుతా. ఎందుకు చెప్పండి? ఒకేసారి కూర్చోలేక ఇంతెందుకులే జాప్యంగానే 5 బస్సులు పోవాల్సిన 6 బస్సులైనా వెళ్ళేటువంటి పరిస్థితి అన్నమాట. సరే, ఏది ఏమైనా ఈమె కరెక్ట్ పర్సన్ దగ్గరకు వచ్చింది. కరెక్ట్ పర్సన్ ఎవరు అంటే యేసు ప్రభు. మనం కూడా మనకు సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఆలకీల కంటే కూడా ప్రభు దగ్గరికి వెళ్దాము అనే ఆలోచన రావాలి. ఎందుకంటే దేవుడు కూడా తన గ్రంథంలో ఏం రాశాడంటే, నా యొద్దకు వచ్చు వానిని నేనేమాత్రమును తృణీకరించను అన్నాడు. ఇంకా ఏమన్నాడంటే యెషయా గ్రంథం 55 అధ్యాయంలో అంటాడు, నా యొద్దకు రండి, నేను మీకు దాహాన్ని ఇస్తానంటాడు. దప్పిక కొంటే దప్పికిస్తాడంట, ఆకలి కొంటే ఆకలిని తీరుస్తాడంట, మీకు వస్త్రాలు లేకపోతే వస్త్రాలు ఇస్తాడంటే ప్రతిదీ ప్రభు దగ్గర దొరుకుతుంది అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా ప్రభు వద్దకు వెళ్ళే వారంగా ఉండాలి. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే అక్కడ కూడా ఇదే మాట అంటాడు, ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. మనిషికి అన్నీ ఉన్నాయి. డబ్బు ఉంది, మంచి బట్టలు ఉన్నాయి, బంగారం ఉన్నది, సమస్తం ఉన్నాయి, ఉండడానికి ఇల్లు ఉన్నది, ఆరోగ్యం కూడా ఉన్నది. అప్పుడప్పుడంటే అనారోగ్యం సహజం. అన్నీ ఉన్నాయి కానీ సంతోషం అనేది లేదు, ఆనందం అనేది లేదు. ఒకవేళ ఉన్నా కూడా అది శాశ్వతంగా ఉండడం లేదు. ఎందుకు చెప్పండి? ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు మన భారతదేశంలో 6 కోట్లు, 10 కోట్లు, 8 కోట్లు నాకైతే లెక్కదే లేదు, అంతమంది జనాభా ఉన్నారు. మరి ఆనందం అందరికి అందాలిగా. ఒక మనిషి దగ్గర పర్మనెంట్గా ఉంటే పరిస్థితి ఏంటి? అందుకని ఈ ఆనందం అనేది ఎవ్వరికి పర్మనెంట్గా ఉండదు, వెళ్తూ వస్తూ ఉంటుంది. అయితే దేవుడిచ్చేటువంటి ఆనందము పర్మనెంట్గా ఉంటుందని మనం తెలుసుకోవాలి. ఇంకొక విషయాన్ని మనం చూస్తే మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము 26వ వచనం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ ఈమె గురించి వ్రాయబడింది. చూడండి, మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము 26వ వచనం. ఆ స్త్రీ ఆ వంశమునందు గ్రీకు దేశస్తురాలు. చాలండి, ఈమె వంశము చాలా గొప్పదంట. ఈమె కానాను స్త్రీ అని ఒకవేళ ఆమె నా ఊర్లో ఇచ్చుండొచ్చేమో కానీ వంశపరంగా చూస్తే ఈమె చాలా గొప్ప వంశము నుండి వచ్చినటువంటి స్త్రీ. అంత గొప్ప వంశము నుండి వచ్చినటువంటి ఆవిడ మరి ప్రభువుని ఒక అడుక్కునే స్థితిలోనికి ఆమె తగ్గించుకున్నది. మనం కూడా ప్రభు దగ్గరికి రావాలి, తగ్గించుకోవాలి, మన సమస్యల్ని ప్రభువుకి తెలియపరచాలి. రెండవదిగా ఈమెలో ఉన్న గొప్ప విషయం ఏంటి అంటే ఈమె అయ్యా నాకు సహాయం చేయని కేకలు వేస్తూ ఉంది. అరుపులు ఎప్పుడు అరుస్తాం చెప్పండి? కోపం వస్తే అరుస్తాం. కొంతమంది కోపం రాకపోయినా అరుస్తారు, వాళ్ళ టాలెంట్ అంతే. సందర్భం లేకపోయినా టకటకటక అరుస్తారు. మళ్ళీ వచ్చి అమ్మగారు నన్ను క్షమించి, అయ్యగారు నన్ను క్షమించి, వెళ్ళి నన్ను క్షమించి అంటారు. ఎందుకు అరుస్తారో వారికే తెలియదు. ఈమెకి క్లారిటీ ఉంది అరవడానికి. అయ్యా నా కుమార్తెకు నువ్వు సహాయం చేయాలి, నా కుమార్తెను నువ్వు స్వస్థపరచాలి, నా కుమార్తెను నువ్వు బాగు చేయాలి అని ఈమె క్లారిటీతో అరుస్తూ ఉన్నది. మనం కూడా దేవునికి క్లారిటీగా మొరపెట్టాలి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనిస్తే ఇక్కడ ఒక మాట చెప్తూ ఉన్నాడు. చూడండి, ప్రభు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదము.
నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను నేను గూఢమైన సంగతులను తెలియపరుస్తాను. మనం అప్పుడప్పుడు అంటాం, ఈ అంతరాత్మలు ఏముందో నాకు తెలియట్లేదని అంటాం. ఆ అంతరాత్మ గురించి నీకెందుకు? నీ అంతరాత్మలో ఉన్నటువంటి వాటిని నువ్వు పోగొట్టుకుంటే మంచిది కదా. ఆమె అంతరాత్మలో ఏముందో నీకు అవసరం లేదు, ఆమె ఇంటిలో ఏముందో నీకు అవసరం లేదు, ఆమె ఆత్మలో ఏమనుకుంటుందో నీకు అవసరం లేదు. నీ అంతరాత్మలో ప్రభు ఉన్నాడా లేదనేది ప్రాముఖ్యమైనటువంటి విషయము. ఇక్కడ నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అంటాడు. ఉత్తరం అంటే వెంటనే జవాబు వస్తుందంట. ఒక్కోసారి మనకు నచ్చిన వ్యక్తులు ఫోన్ చేసినా మెసేజ్ పెట్టినా మనం రిప్లై ఇయ్యం. ఎందుకు చెప్పండి? వాళ్ళు మనకు నచ్చరు కాబట్టి. మనకు నచ్చితే రిప్లైలు ఇస్తూ ఉంటాం. కానీ ఇక్కడ నచ్చని పరిస్థితి కాదు. ప్రభు దగ్గర మొర పెడితే వెంటనే ప్రభు రిప్లై ఇస్తానంటున్నాడు. అయితే మనం మొర పెట్టేదాకా కూడా పోలేకపోతా ఉన్నాము. కాబట్టి మొట్టమొదటిగా మనము ప్రభు వద్దకు వెళ్ళి అలవాటును కలిగి ఉండాలి. రెండవదిగా ప్రభువుకి ప్రార్థన చేసే అలవాటును కలిగి ఉండాలి. మత్తయి సువార్తలోని ప్రభు అంటాడు, మీరు అడగక మునిపే మీకేది కావాలినో మీ ప్రభువుకు తెలియను అంటాడు. ఎంత గొప్ప విషయం అండి. చెబితే కానీ చేయడంలా ఈ రోజుల్లో. అవునా? చెప్తే కానీ అమ్మ నాకు అది కావాలా, నాన్న అది కావాలా, ఏమంటే అది కావాలని చెప్తే కానీ వాళ్ళు ఎప్పుడుకో చేస్తున్నారు. మనం చూసి వాళ్ళు చేయలేకపోతున్నారు కాబట్టి మనమే చేసుకుంటున్నాం. ఇక్కడ ప్రభు అట్ట కాదు. మీకు ఏదైతే అవసరమో అది మీరు అడగక మునిపే నాకు తెలియను, కాబట్టి జస్ట్ మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. మూడవదిగా ఈమెలో ఉన్న గొప్ప విషయం ఏంటి అంటే, ప్రభు ఏమో నేను ఇవ్వను నువ్వు వెళ్ళి అంటున్నాడు. ఈమెమో అయినా వెంబడిస్తుంది. మనం కూడా ప్రభువును వెంబడించడం అలవాటు చేసుకోవాలి. ప్రభు 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. 12 మంది శిష్యులకి ఏమైనా లోటు చేశాడా? ఆ దినాల్లో ఆహారానికి చాలామంది ఇబ్బంది పడ్డారు. ప్రభు వెనక అరణ్యంలో ఎందుకు పరిగెత్తారో తెలుసా? కనీసం సమయానికి భోజనం దొరికిద్దని. ఆయన వెంట వెళ్తే కాళ్ళకి ముళ్ళు గుచ్చుకోవాలి, ఆయన వెంట వెళ్తే వస్త్రాలు పాతగిలవని. చాలామంది భోజనం కొరకు, బట్టల కొరకు, శరీర సౌకర్యం కొరకు ప్రభువుని వెంబడించారు. కానీ శిష్యుల్ని మాత్రము మరి ఏమాత్రము వాళ్ళు ఇబ్బంది పడినట్టు మనం ఎక్కడా కూడా చూడలేదు. వాళ్ళు ఒక హై స్థాయిలోనే ఉన్నారు. అంటే ప్రభువుని వెంబడిస్తే నీ స్థాయి పెరుగుతుంది, నీ స్టేటస్ పెరుగుతుంది, నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. ఒక్కోసారి ఆశీర్వాదము ఆలస్యం కావచ్చు, ఒక్కోసారి ఆశీర్వాదము ఇవ్వకపోవచ్చు. అయినా సరే మనము ప్రభువుని విడిచిపెట్టేటువంటి స్వభావాన్ని కలిగి ఉండకూడదు. ఎందుకు అంటే ఆయన